నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ ఈసీ కీలక భేటీ. కాసేపట్లో హసీనాకు రేవంత్ బట్టి పయనం. జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటన. ధరావత్ తండాలో ఎండిన పంటలు పరిశీలన. పిఠాపురంలో రెండో రోజు పవన్ పర్యటన. శక్తిపీఠం ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలేరు స్టేషన్ దాటుతుండగా విరిగిన పట్ట. కృష్ణా ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. అద్వానీ నివాసానికి రాష్ట్రపతి, ప్రధాని దేశ అత్యున్నత పురస్కారం అందజేత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతికి వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగింది. రైలు రన్నింగ్ లో ఉండగా భారీగా శబ్దం రావడంతో గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది అలర్ట్ అయి రైలు నిలిపివేసి మరమ్మతులు చేశారు. రిపేర్ అనంతరం కృష్ణా ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పోలీసులు ముమ్మరం చేశారు. మూడో రోజు కస్టడీలో తిరుపతన్న భుజంగరావులకు విచారిస్తున్నారు. కీలక విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొందని విచారించినది దర్యాప్తు బృందం. తిరుపతన్న, భుజంగరావు కంప్యూటర్లు, సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన అధికారులు ఎస్ఐబి మాజీ డైరెక్టర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని తిరుపతన్న, భుజంగరావు అంగీకరించారు. రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ సోమవారం పిటిషన్ వేయనున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తిరుపతన్న, భుజంగరావు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పోలీసు ముమ్మరం చేసినట్లు చూస్తున్నాను. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూడో రోజు కస్టడీలో భాగంగా భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చేటటువంటి కీలక సమాచారాన్ని పోలీసులు అయితే నిక్షిప్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. భుజంగరావు, తిరుపతన్నల ల్యాప్టాప్లు అలాగే మొబైల్ ఫోన్స్ రెండింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. రిట్రైవ్ చేయడంలో భాగంగా ఏదైతే వీరు ఎవరెవరిని సంప్రదించారు, వీరికి ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, వారి ఆదేశాల మేరకే వీరు ఇచ్చేశారా లేదా వీరు స్వలాభం కోసం ఏమైనా చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న ఇచ్చినటువంటి కీలక సమాచారం, తిరుపతన్న, భుజంగరావు ఇచ్చినటువంటి కీలక సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు 8 గంటల నుంచి మూడో రోజు విచారణ, ఏదైతే 5 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు విచారణను 8 గంటల నుంచి కూడా ప్రారంభించారు.
వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే మూడో రోజు విచారణలో భాగంగా సర్వర్లపై ఫోకస్ ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే నగర శివారు ప్రాంతాలలో సర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు వీరు, దీనిలో నుంచే చాలా వరకు రాజకీయ ప్రముఖులది కావచ్చు, వ్యాపారవేత్తలది కావచ్చు, ప్రతి ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపరింగ్ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు బృందానికి కూడా వీరు కీలక సమాచారం ఇచ్చారు. సర్వర్లు ఏదైతే ఎస్ఐబి అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీలో పనిచేసినటువంటి పోలీసులు అలాగే ఇన్స్పెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి విచారించారు. నిన్న మొత్తం కూడా విచారించి ఇవాళ ఉదయం ఇన్స్పెక్టర్ని కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న భుజంగరావుల ల్యాప్టాప్లు అలాగే మొబైల్ ఫోన్స్ ని కూడా రిట్రీవ్ చేస్తే మొత్తం సమాచారం, కీలక సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే సెలవు రోజు కావడంతో, ప్రభుత్వ సెలవు రోజు కావడంతో రాధాకిషన్ రావును కస్టడీ కోరుతూ రేపు ఉదయం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తుంది, వీరు 10 రోజుల కస్టడీ కోరుతూ అయితే పిటిషన్ వేసేటట్లుగా తెలుస్తోంది. కోర్టు ఎన్ని రోజులు వీరికి అనుమతిస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఏదైతే A2గా ఉన్నటువంటి రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకుంటే మరింత కీలక సమాచారాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో కీలక కుట్రదారులు A1 ప్రభాకర్ రావు, A2 రాధాకిషన్ రావు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇతను ద్వారానే మొత్తం కూడా వెహికల్స్ ద్వారా ఎన్నికల సమయంలో నగదు మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అలాగే ఇక్కడ నుంచి వేరే ఊర్లకి తరలించాలంటే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో నుంచే ఈ నగదు మొత్తం కూడా తరలించినట్టుగా పోలీసులకి అయితే ప్రణీత్ రావు అలాగే భుజంగరావు తిరుపతన్న ఈ ముగ్గురు ఇచ్చినటువంటి కీలక సమాచారం మేరకు మరికొన్ని కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ సమయంలో కావచ్చు, అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హైలీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ డివైజ్లకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి, ఎస్ఐబి దగ్గర నుంచి ఇంకా ఎన్నెన్ని వింగ్స్ ఈ ఆపరేషన్ లో పనిచేస్తాయి, ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ లో ఈ మొత్తం కూడా కీలక సమాచారాన్ని అయితే పోలీసులు దర్యాప్తులో భాగంగా కీలక సమాచారాన్ని వీళ్ళిద్దరు ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు ఈ రోజు ఆదివారం అరెస్టులు జరగకపోవచ్చు కాక రేపటి నుంచి మరికొన్ని అరెస్టులు అయితే జరిగే అవకాశం ఉంటుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా. బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా దేవరుప్ర మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ తదితరులున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన జనగామ జిల్లాకు బయలుదేరిన కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు ధరావత్ తండా వాసులు ఘనస్వాగతం పలికారు. అక్కడ రైతులను పరామర్శించిన అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి బయలుదేరారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటను పరిశీలించి మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.
ఎలక్షన్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కాకినాడ జిల్లా పిఠాపురం శక్తిపీఠం పురోహితిక అమ్మవారిని జనసేన అధినేత పవన్ దర్శించుకున్నారు. పాదగాయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి చీర సమర్పించారు. అనంతరం శివాలయం దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు, లోకేష్ భయపడి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తీసుకురావాలని ఎద్దేవా చేశారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. లోకేష్ కంటే తాను ఎక్కువ కాలం మంత్రిగా పనిచేశానని చెప్పారు. తనకెందుకు అంత సెక్యూరిటీ లేదని ప్రశ్నించారు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారని బొత్స విమర్శించారు. ఇవన్నీ కూటమిలు ఎందుకు చేరాడు తెలుసా? ఆయనకి రక్షణ కోసం, వాళ్ళ కొడుకు రక్షణ కోసం. ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటుకి, తిరస్కరణకి, అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని, ప్రజల ఆగ్రహానికి గురై ఏమవుతానేటని ఆయనకి ఆయన కొడుక్కి ఆ జడ్+ కేటగిరీ కోసం ఆ చర్య తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం, నీ కోసం, నా కోసం, పేదవాడి కోసం, వృద్ధుల కోసం, రైతు కోసం, రైతు కూలీ కోసం చేరలే. ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేరలేదు. మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? మరి నేను ఇంపార్టెంట్ మనిషిని కాదా? నాకంటే డేట్ కూడా వచ్చిన ఇంపార్టెంట్ అని. ప్రజాస్వామ్యం అందరూ సమానమే కదా. ఆ రోజు నేను కనీసం ఒక లెటర్ కూడా పెట్టలేదే నా గన్మ్యాన్ పునరుద్ధరించాలని. ఎందుకు పెట్టాలి? నేను తప్పు చేస్తే, నా మీద ప్రజా వ్యతిరేకత ఉంటే, నా మీద ప్రజా కోపాలు ఉంటే అన్నాకి. క్రికెట్ ప్రేమికుల ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న SRH వర్సెస్ CSK మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి క్రికెట్ అభిమానులు వస్తున్నట్లు సమాచారం. అయితే ఫ్యాన్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు సైబర్ మోసగాలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఇక ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే సైబర్ నేరగాళ్లు మేము సైతం అంటూ మోసాలకు రెడీ అయిపోతారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ప్రారంభించి క్రికెట్ అభిమానులను గాలం వేయడం కామన్. తమ వద్ద ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయని పోస్టులు పెట్టి డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ రకరకాలుగా మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ కేటుగాళ్లు ఘరానా మోసాలకు చిక్కిన కొందరు అమాయకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రాసెస్ లో QR కోడ్స్ ను టికెట్ కొనుగోలుదారులకు పంపించి మోసగించడం, నగదు లావాదేవీల అనంతరం 48 గంటల్లోపు టికెట్లు స్టేడియం దగ్గరకు వచ్చి తీసుకోవాలని సందేశాలు పంపడం, ఆ సమయానికి ఆదరాబాదరా వెళ్లిన కొనుగోలుదారులకు కేటుగాళ్లు నిజ స్వరూపం తెలియడం, టికెట్స్ అందక ఎవరికి తెలియచేయలేక బాధితుల మూగవేదన అనుభవించడం, ఇది సూక్ష్మంగా ఐపీఎల్ సీజన్ మోసాల భాగోతం. ఈ తరహా బాధితులు ఆఫ్ ది రికార్డ్ లో అనేక మంది ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు మోసగాళ్లు టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. చెన్నై ట్రిప్లికేన్ లో జరిగిన CSK వర్సెస్ RCB మ్యాచ్ కు బ్లాక్ లో టికెట్లు విక్రయించిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 టికెట్లు, 31,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు వెంటనే బెయిల్ పై విడుదల కావడం గమనార్హం. ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్ కు మొత్తం టికెట్లు అమ్ముడుపోగా ఆన్లైన్ అమ్మకాలను పేటీఎం సైతం క్లోజ్ చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ డిస్కౌంట్ ఆఫర్లపై ఫిర్యాదులు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ సాగించారు. మోసాలపై క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 4 గంటల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గుర్తు చేస్తూ పాటలు పాడారు. ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ రెవరెండ్ శాంతయ్య భక్తులకు దివ్య సందేశం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు శిల్వ ఊరేగింపుతో చర్చి ప్రాంగణంలో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో చర్చి ఆవరణలో సందడి నెలకొంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు హల్చల్ చేసింది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రోడ్డుపై బీభత్సం సృష్టించింది. పలమనేరు వద్ద బెంగళూరు చెన్నై జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేసింది గజరాజు. ఈ నేపథ్యంలోని వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అక్కడే గంటపాటు తిష్టవేసింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఏనుగును ఫోన్ బంధించేందుకు యువత యత్నించారు. గంటలు గడిచిన అటవీ సిబ్బంది ఘటనాస్థలికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.